సునీత విలియమ్స్ 8 రోజుల కోసం వెళ్లి ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చిక్కుకున్నారు. వాళ్ళు అక్కడ ఎలా ఇబ్బంది పడ్డారు, మళ్ళీ తిరిగి భూమిపైకి ఎలా వచ్చారు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 2024 జూన్ 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 6వ తేదీన ISS తో వ్యోమ నౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది. అక్కడ పలు పరిశోధనలు చేసిన తర్వాత 8 రోజుల తర్వాత తిరిగి భూమిపైకి రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. స్టార్ లైనర్ లో డస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీకేజ్ కారణంగా తిరిగి ప్రయాణం వాయిదా పడింది. 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. తిరిగి 8 రోజుల్లో ప్రయాణం కావాలి. కానీ జూన్ 12న నాసా సాంకేతిక కారణాల వల్ల రాలేదని చెప్పింది. నాసా మళ్ళీ ఇంకో డేట్ ప్రకటించింది. జూన్ 26న తిరిగి ప్రయాణం అవుతారని ప్రకటించింది. అప్పటికే సమస్య పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ వాయిదా వేసి అన్ని అనుకూలిస్తే 2024 జూలై 2వ తేదీన వ్యోమగామి నౌక భూమిపైకి రానుందని నాసా తెలిపింది. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో కొన్ని రోజులు అక్కడ పరిశోధనలు చేశారు. తరువాత స్టార్ లైనర్ వీళ్ళని తీసుకొచ్చే విధంగా ఉందని బోయింగ్ తెలిపింది. అయితే నాసా మాత్రం అందుకు అంగీకరించలేదు. స్టార్ లైనర్ వీళ్ళు లేకుండానే భూమిపైకి విజయవంతంగా చేరుకుంది. ఈ కారణంగా ఇద్దరు కొన్ని రోజులు అక్కడ ఉండవలసి వచ్చింది. మధ్యలో అమెరికా ఎలక్షన్ వచ్చాయి. ఈ ఎలక్షన్ హడావుడి వలన ఇంకొన్ని రోజులు వేచి చూడవలసి వచ్చింది. ఆ తర్వాత రోజులలో ఎలాన్ మాస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ సెప్టెంబర్ 28న నింగిలోకి పంపించారు. సెప్టెంబర్ 29 సాయంత్రం 5:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనుసంధానమైంది. డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ9 మిషన్ లోకి మరో 2 సైంటిస్టులు ISS లోకి ప్రవేశించారు. అయితే నాసా 2025 ఫిబ్రవరిలో సునీత బచ్ విల్మోర్ ని భూమిపైకి వస్తారని ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మార్చి 12వ తేదీన స్పేస్ ఎక్స్ డ్రాగన్ హోమా నౌక ద్వారా వీళ్ళని వెనక్కి తీసుకొస్తామని నాసా ప్రకటన చేశారు. 2025 మార్చి 16న విజయవంతంగా డ్రాగన్ క్రూ మిషన్ ISS వద్దకు చేరుకుంది. ఉదయం 10:15 గంటలకు ఆల్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. 10:55 నిమిషాలకు పూర్తిగా విడిపోయింది. ఇలా విడిపోయిన వ్యోమనౌక భూమి వైపు 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇలా భూమికి సమీపంగా చేరుకున్న వ్యోమనౌక సముద్రానికి 18,000 అడుగుల ఎత్తులో ఉండగా 2 డ్రోగు బూట్లు ఓపెన్ అయ్యాయి. ఆ సమయంలో నౌక వేగం గంటకి 566 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. ఆ తరువాత 190 కిలోమీటర్లు చేరుకోగానే సముద్రం పైన 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారా బూట్లు ఓపెన్ అయ్యాయి. అలా వ్యోమనౌక వేగం తగ్గుముఖం అవ్వగానే ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో నెమ్మదిగా ల్యాండ్ అయింది. అలా సముద్రం పైన ల్యాండ్ అవ్వగానే నిమిషాల వ్యవధిలో స్పీడ్ బోట్ల సహాయంతో వారిని బయటికి తీశారు. ఇలా 9 నెలల తరువాత చేరుకున్నారు. ఈమె భారతదేశానికి చెందిన సంతతి. ఈమె తండ్రి గుజరాత్ కు చెందిన వారు. అమెరికాలో స్థిరపడ్డారు. ఈమె అమెరికాలో జన్మించడం, అక్కడ వ్యక్తితో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ పక్కన పెడితే అందువలన డాక్టర్ పర్యవేక్షణలో 45 రోజుల పాటు ఉండనున్నారు. ఈమె 9 నెలల తరువాత ఇక్కడి వాతావరణం అలవాటు అవడం చాలా కష్టం. ఈమె అంతరిక్షంలోకి వెళ్లిన 2వ మహిళ. తొలి మహిళగా కల్పనా చావ్లా మనకి అందరికీ తెలిసిందే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.